గుర్రానికి ఉన్న ఆదాయం కదా కూలీలాగా అన్నట్టు. గాడిద ఏంటంటే అది ఎంతైనా కష్టపడుతుంది కానీ ఆదాయం అనేది గుర్రం ఉంటుందా? దేనికి ఎక్కువ ఉంటుంది? అందుకే అంటున్నా గుర్రం లాగా ఉంటుంది. గుర్రానికి ఒకటే సూపులు ఉంటాయి. ఇవాళ ఒకటి రేపు ఒకటి ఎల్లుండి ఒకటి అనేది ఉండదు. ఏదైతే నేర్పుతామో గదాన్ని పట్టుకొని ఉంటుంది. కాబట్టి మనలో అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ మనం ఏదైతే అనుకోని ఇక్కడికి వచ్చినామో మీకు ఏదైతే మీ సీనియర్స్ చెప్పి ఇక్కడ తీసుకొచ్చారో చాలా మందికి చాలా రకాల అనుభవాలు ఉంటాయి. చిన్నారు సార్, ఇప్పుడు నేను నా జర్నీ ఒక 30 సంవత్సరాల కింద సార్ అన్నట్టు ఎవరికి వారు ఏదో ఒక రంగంలో స్టార్ట్ చేసినాం. కానీ స్టార్ట్ చేసిన తర్వాత అనుభవాలను అనుసృతంగా ఏదైతే ఉందో మనము స్టెప్ బై స్టెప్ ముందుకెళ్ళిన కొద్దీ చాలా మంది చాలా రకాల పర్సన్స్ కలుస్తూ ఉంటారు. ఎవరో ఒకరు మనకు మోటివేషన్ కావచ్చు, లేకుంటే మన లైఫ్ టర్నింగ్ కావచ్చు, ఒక మాటతోని మన జర్నీ డిఫరెన్స్ అయిపోతుంది. అది ఎవరన్నా కావచ్చు, అవునా కదా సార్? అలాగే నా అనుభవంలో లేకుంటే మీ అనుభవంలో ఎక్కడొక జాగా ఎవరో ఒక మాట నడిపి నచ్చి మన జర్నీ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది, అవునా కదా సార్? కాబట్టి మన జర్నీని డిసైడ్ చేసుకోవడానికి మెయిన్ పర్సన్ ఎవరు? మనమే కదా. ఏదైతే మన జర్నీ స్టార్ట్ అయిందో అతను ఎవరైనా కూడా అతని ద్వారా మనం చేంజ్ అయితే కానీ డిసైడ్ చేసేది మనమే కదా, ఇంకో పర్సన్ అయితే కాదు కదా మనం. కాబట్టి మనం ముఖ్యంగా ఏం ఆలోచించుకోవాలంటే మన ఫ్యామిలీ గురించి, మన భవిష్యత్తు గురించి, మన ఊరు గురించి, మన సమాజం గురించి, రేపు తీసుకుపోయే ఒక మంచి నిర్ణయం గురించి, ఒక మంచి స్టెప్ గురించి ఎప్పుడైతే మనం నిర్ణయం తీసుకుంటామో మన లైఫ్ స్టైల్ 100% మనం 100% ఏదైతే కలగంటున్నామో కలగనే ప్రపంచం మన కలగనే ప్రపంచం మనం ముందుంటుంది. అది ఏదన్నా కావచ్చు, ఏ వర్క్ అన్నా కావచ్చు. ఏ వర్క్లో మీరు ఇష్టపడి చేస్తున్నారో కష్టం కాకుండా అది 100% మనకు సక్సెస్ అనేది ఇస్తుంది. కాబట్టి మనం ఈరోజు ఇక్కడికి రావడానికి కారకులైన హైమత్ ఖానే కావచ్చు, రాజనే కావచ్చు, నేనే కావచ్చు, చాలా మంది ఒకరు వచ్చారు. వాళ్ళందరికీ ఒకసారి క్లాస్ కొడదాం. ఎంత ఉన్నారండి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 మంది ఉన్నాం. ఎగ్జాక్ట్ 20 మంది ఉన్నాం. ఈ 20 మందితో 200 మంది అయితే కావచ్చు, 2000 మంది అయితే కావచ్చు. అంతేనా? అయితే మేము స్టార్ట్అప్ చేసిన సిస్టమ్ ఏదైతున్నదో మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎక్కడైనా ఈ రోజులలో ఏదైతే వైట్ కలర్ బిజినెస్ ఉన్నదో ఎక్కడైనా చూస్తున్నది. ఇంతసేపు సార్ అన్నారు నెట్వర్క్ మార్కెటింగ్, సరే అక్కడ నుంచి మనం నేర్చుకున్నాం, అక్కడ నుంచి మార్కెటింగ్ సిస్టమ్ అనేది నేర్చుకున్నాం. కానీ రియల్ ఎస్టేట్ అనే సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఎవరైతే దాన్ని స్టార్ట్ చేశారో భూమిని అమ్మడం అనేది చాలా తప్పు, కొనడం అనేది కూడా చాలా తప్పు. దాన్ని మనం ఎంత పాపం చేస్తున్నామంటే భూమిని అమ్మడం కూడా, అవునా కదా? తెలిసే ఉంటుంది. కానీ దానికి మార్గం ఉన్నది. మనం ఏదైతే ఒక ల్యాండ్ని అమ్ముతున్నామో, ఏ ల్యాండ్ అయితే కొంటున్నామో కంపల్సరీ దానికి ఒక ప్రత్యయం ఉంటుంది. కంపల్సరీ గుడికి ఒకటో, లేకుంటే మసీదుకి ఒకటో, లేకుంటే చర్చికి ఒకటో మనం దాన్ని ఏదైతే పాపం చేస్తున్నామో దేవుడు అనేది క్షమించని మనం రోజు వేడుకున్నప్పుడు మన 100% మన సక్సెస్ అనేది మీకు మీ దరిదాపులకు వస్తుందండి. ఎందుకంటే మనం అమ్మేది ల్యాండ్, మనకు అది హక్కు ఉంది. అమ్మేది భూమాతను అమ్మే హక్కు మనకున్నదా? కొనే హక్కు ఉన్నదా? అన్నాడు దేవుడు. అమ్మాలే కొనాలని మనం క్రియేట్ చేసుకున్నాం. ఎందుకంటే 100% ఉన్న ల్యాండ్లో 70% అనేది మురళివాణి చెప్పిండు ఒక వాక్యంలో, అవునా కదా? 70% వాటర్ ఉంది, 20% మొత్తం గుట్టలు అవి ఉన్నాయి, 10% మాత్రమే ఏమున్నది? భూమి ఉన్నది. ఆ 10% మనం నివసిస్తున్నాం, మనం పంటలు పండిస్తున్నాం, తింటున్నాము. కానీ జనాభా అనేది ప్రపంచంలో 900 కోట్లు 1000 కోట్లు దగ్గర ఉన్నది. మరి ఎక్కడ సరిపోతుంది ల్యాండ్? అవునా కదా? కాబట్టి గల్లీ లీడర్ కాన్స్ మొదలు పెడితే పిఎం దాకా, గల్లీ లీడర్ కాన్స్ మొదలు పెడితే పిఎం దాకా, ఒక వార్డు మెంబర్స్ మొదలు పెట్టుకుంటే ప్రైమ్ మినిస్టర్ దాకా ఈ భూమిని నమ్ముకున్నారు. దీన్నే నమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు. అది మనకు తెలుసు. కానీ మనం నిబద్ధతతో చేస్తున్నాం. ఒక్కసారి మనం గుండె మీద మనం చేపెట్టుకొని మనల్ని మనం ప్రశ్నించుకుంటే మనం ఏం పని చేస్తున్నామో నాకు తెలియదు. మీరు ఎవరు ఏం చేస్తారో, కానీ నేను గడిచిన 15-20 సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నా. అంతకుముందు నెట్వర్క్ మార్కెటింగ్ చేసేవాడిని. నేను 2009-10-13లో ఎప్పుడైతే నేను ఒక కంపెనీని సెలెక్ట్ చేసుకున్నానో
బీబీజీ అని మీరు వినే ఉంటారు. బిల్డింగ్ బ్లాక్స్ లో వన్ ఆఫ్ ద మెంబర్స్ అందులో చేశాను. నాతో మా కొలీగ్ రంజిత్ ఒకసారి వేసినవాడు సార్. ఎలా పని చేసామో సార్ తెలుసు. ఎవరైతే మనం కలిసి పని చేసినప్పుడు నెలకి ఎన్ని ప్లాట్లు అనేవాళ్ళం సార్? అవరేజ్ 100, 200, 150, 50 అంటే టార్గెట్. ఈ రోజు ఏదైతే కంపెనీలో మాతోని కట్టుకొని పనిచేస్తున్నారో ప్రజెంట్ సిచ్యువేషన్ బిల్డింగ్ బ్లాక్స్ లో నెలకు ₹1,00,00,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఒక అసోసియేట్ నమ్ముతారా? బిల్డింగ్ బ్లాక్స్ లో ఒక అసోసియేట్ గా చేరి నెలకు ₹1,00,00,000 సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. మరి మనం ఎందుకు పోతలేం? మరి నేనెందుకు ఈ పొజిషన్లో ఉన్నా, మీరు ఏ పొజిషన్ ఉన్నారు? మన ఎందుకు మనకు ముడిపడతలేదు? మనం ముందుకు పోతే ఏమైనా నష్టం ఉందా లేకుంటే లాభం ఉందా? రియల్ ఎస్టేట్ ఏమైనా నష్టపోయిన వాళ్ళు ఉన్నారా? లేరు. అంటే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. రియల్ ఎస్టేట్ నష్టపోవడం లాభపడం అనేది నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది ఒకప్పుడు లోకల్ ఉండే, రియల్ ఎస్టేట్ అనే బిజినెస్ ఒకప్పుడు లోకల్ ఉండే, ఇది ఇప్పుడు గ్లోబల్ అయిపోయింది. విన్నారు సార్? అర్థమైందా? ఒకప్పుడు లోకల్ ఉండే ఇప్పుడు గ్లోబల్ అయిపోయింది. ఎందుకంటే మనం వెళ్ళి నిర్మల్ నుంచి నిజామాబాద్ కొంటున్నాం, నిర్మల్ నుంచి హైదరాబాద్ కొంటున్నాం, నిర్మల్ నుంచి దుబాయ్ కూడా కొంటున్నారు లేదా? కోటైనా 2 కోట్లైనా 10 కోట్లైనా 20 కోట్లైనా పెట్టి దుబాయ్లో కూడా రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. నన్ను కూడా ఇన్వైట్ చేశారు. దుబాయ్లో కూడా మీరు బిజినెస్ చేయండి. మేము కూడా వెళ్ళి చూసొచ్చినాం. అంటే అక్కడ 2 కోట్లు, ₹1 కోటి, 3 కోట్లు పెడితే ఒక బిల్డర్ కావచ్చు, ఒక అపార్ట్మెంట్ కావచ్చు. అంటే లోకల్ నుంచి గ్లోబలైజ్ అయిందంటే దీనంత బెటర్ బిజినెస్ ఇంకోటి ఉందా? మరి ఇలాంటి బిజినెస్లో ఎందుకన్నంటే లోకల్ టు గ్లోబల్ అనేది మనం నిర్మల్ నుంచి కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఎక్కడి గురించి మాట్లాడుకోబోతున్నాం? దుబాయ్ గురించి కాదు. నేను వచ్చింది ఎక్కడ కదా గురించి. కానీ ఒకప్పుడు ఏమనే వాళ్ళంటే నేను నిర్మల్లో ఉంటా, నాకు మంచిర్యాలతో నేను పని, హైదరాబాద్తో నేను పని, ఆర్మూర్తో నేను పని, నిజామాబాద్తో నేను పని అనేవాళ్ళం. నాకు పక్కనున్న ఏదైతే భాగ్యనగర్ అనుకుందాం, ఇక్కడ లోకల్ ఒక భాగ్యనగర్ ఉంది కదా, భాగ్యనగర్ ఒక ప్లాట్ మీద రావాలని వాళ్ళు అనుకునే వాళ్ళు ఇదే నిర్మల్లో 10 సంవత్సరాల క్రితం కావచ్చు, లేకుంటే 5 years క్రితం కావచ్చు, లక్షపేట రూట్ని ఎవరు డేకేవాళ్ళు కాదు. అవునా? ఇదే నిర్మల్లో మంచిర్యాల హైవేని దరిదాపుల్లో కూడా చూసేవాళ్ళు కాదు. దాన్ని అసలు ఈ రోజు ఏముంది సార్? మంచిర్యాల చౌరస్తానే లాస్ట్ ఉండే. అవునా కదా? మంచిర్యాల హైవే అనేది హాట్ కేక్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ లో ఇదే నిర్మల్లో మీరు ఈ రోజు కొనాలంటే కొనలేని పరిస్థితి. అంటే 50 లక్షలున్నా కొనలేని పరిస్థితి, ₹1,00,00,000 కొనలేని పరిస్థితి, 20 లక్షలు 10 లక్షల మాట పక్క పెడతారు. అవునా కదా? అంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకుంటారో, నేను బిల్డింగ్ బ్లాక్స్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కొనుక్కునే వాళ్ళు. ఆ రోజు ఎక్కడో ఇంతకు సార్ నన్ను తీసుకెళ్ళి చేన్లు చెరువులు అవన్నీ చూపెట్టేవాళ్ళు అనేవాళ్ళు. సార్ అంటుందా ఇప్పుడు అదే సేను ఈ రోజు కొనడానికి 9,000 10,000 పెట్టడం చెప్తలేదు. మేము 2,000 3,000 చదువు మేము అదే కానీ ఇప్పుడు 10,000 పెట్టడం చెప్తలేదు. ఏంటి కారణం? మనం చెప్పే విధానం ఏదైతే ఉందో, ఎక్కడ కొనుక్కున్నది, మోరే కావచ్చు, కాలువే కావచ్చు, సేనే కావచ్చు, చెలకే కావచ్చు, ఈ రోజు ఇప్పుడున్నది ఇంకో సంవత్సరంలో ఉంటలేదు ల్యాండ్ మీద. మనం ఈరోజు ఏదైతే ల్యాండ్ చూపెడుతున్నామో వితిన్ 1 year కావచ్చు, 2 years కావచ్చు, ఎప్పుడు కూడా మనం కస్టమర్ చెప్పే విధానం ఎట్లుండాలంటే మీరు కొనే ల్యాండ్ మనం ఇక్కడ కూర్చున్న దాంట్లో ఒక లెవెల్లో ఉన్న లీడర్స్ మన ద్వారా అసోసియేట్స్ వస్తారు కావచ్చు, ఇంకో లెవెల్ వాళ్ళు వస్తారు కావచ్చు. ఏదైతే చెప్తున్నామో 5 years, 10 years, 20 years ఈ గ్యాప్ పెట్టుకోండి. 100% అన్నట్టు ఇది 100 రాసి పెట్టుకోండి. మీరు చెప్పే వాళ్ళకి ఎవరైతే చెప్తున్నారో 5 years అని చెప్పండి, 5 yearsలో ఒక మార్పు వస్తుంది ల్యాండ్ మీద. 10 years అని చెప్పండి, 10 yearsలో ఒక మార్పు వస్తుంది. 20 years చెప్పండి, ఈ రోజు ఉన్న 20 years రేపు మనం కొనలేని పరిస్థితి ఉంటుంది. అదే సార్, అది ఏదైనా కావచ్చు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, మన రోజు దినచర్య ఏంది, మనం చూసే మన లైఫ్ స్టైల్ ఏంటిది, మనం ఎవరికి పోయి చెప్తున్నాము, మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాము. మేము అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. మేము బిల్డింగ్ క్లాస్లో ఉన్నప్పుడు కేవలము 2-3 రోజులు హైదరాబాద్ ఆఫీస్లో ఉండేటోళ్ళము, మిగతా 4 రోజులు మొత్తము ఫీల్డ్ వర్క్ వెళ్ళలేదు. ఫీల్డ్ వర్క్ వెళ్ళినామంటే సపోజ్
సదానందం సార్ నేను ఫీల్డ్ చేయాలనుకుంటున్నా. ఆ రోజు ఎవరికి ఇచ్చేది లేదు. ఇంకా సదానందం సార్కే ఈరోజు ఫీల్డ్. ఎవరు ఫోన్ చేసినా నేను ఇట్లా ఎంగేజ్ ఉన్నా, నేను నీతో రాలేను, నేను నీతో సదానందంతోనే తిరుగుతా అన్నప్పుడు ఏమైతే సదానందం ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాడు. ఆ లిస్టును పట్టుకొని మనము రోడ్డు మీద చెప్తే బాగుంటుందా, ఇంటికి పోయి చెప్తే బాగుంటుందా? ఏదో చెప్తే బాగుంటుంది సార్, అవునా కదా? మనం ఏం చేస్తున్నామంటే మనకున్న చిన్న చిన్న జ్ఞానంతో హోటల్ కాడ చిన్న టీ పొట్టు కాడ చెప్తున్నాము, అందరం చేసిన తప్పులు, కానీ దాని నుంచి చేంజ్ అయ్యాం ఫస్ట్. అదే మీరు చెప్పేది హోటల్ కాడ టీ పొట్టు కాడ కావచ్చు, లేకుంటే బార్ అండ్ రెస్టారెంట్ కాడ కావచ్చు, లేకుంటే భోజనాలయాలు కావచ్చు, మనము ఆడ చెప్పకుండా వాళ్ళతో టైం తీసుకొని నేను ఈరోజు సాయంత్రము మార్నింగ్ మధ్యాహ్నము మీ ఇంటికి వస్తున్నా సార్, పర్వాలేదు. ఇద్దరు కొన్న చాలు, 100 మంది చూపించి ఇద్దరు కొన్న చాలు అని చెప్పేసి అనుకుంటాను. 100 మందికి 80 మంది జైలుకి వచ్చినా కానీ ఆ లాభం రాదు నెట్వర్క్. ఎందుకంటే ఏమంటే ఇందులో ఒక శాస్త్రం ఉంది, సౌ సోనార్ కా ఏక్ లోహార్, సౌ సోనార్ కా ఏక్ లోహార్. అవసరం 100 దగ్గర కొన్నా అలాంటిది. కాకపోతే నెట్వర్క్ లో అనుభవం లేదు, కానీ స్టేట్లలో టీంలు ఉండడం, వంట చేసి తినడం అవన్నీ జరిగినాయి, కానీ డబ్బు అనుకున్నంత రాలేదు. కానీ మా లక్ష్మణ్ గారు మాకు నెట్వర్క్ మీద పరిచయం అయిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో నంబర్ 1గా, అంటే నెట్వర్క్లన్నీ బంద్ చేసి రియల్ ఎస్టేట్ రావడం జరిగింది. దాంట్లో మంచి గొప్పగా సంపాదించి బిల్డింగ్ బ్లాక్స్ చేయడం జరిగింది. వెళ్ళి వాళ్ళ భార్య భర్తను కూర్చోబెట్టి మీరు ఏదైతే ప్రొడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటారో వాళ్ళని కూర్చోబెట్టి చెప్పినప్పుడు వాళ్ళకి సాటిస్ఫై అయితే వాళ్ళు 100% మీరు ఏదైతే ఒక డేట్ ఫిక్స్ చేస్తున్నారో ఆ డేట్ రోజు మీతో వస్తారా రావాలి. ఈ రోజు 10 మందికి చెప్పారు, ఆ 10 మందిలో 2, 3, 4 ఫ్యామిలీస్ ఉన్నారా సార్? మనం ఈరోజు మా టైంలో అయితే మేము చేసిన టైంలో అయితే 4 గంటలకు కస్టమర్కి ఈరోజు చెప్తే మార్నింగ్ సండే రోజు 4 o'clockకి బండి ఎక్కేవాళ్ళు భార్య భర్తలు, సింగిల్ పర్సన్. ఎట్లా మనం ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేసిన సిస్టమ్ ఉన్నదో చెప్పగానే 100% నేను వస్తాసారని భార్య భర్తలు లేకుండా ఆయనే 4 o'clock కస్టమర్ వచ్చి బండి ఎక్కేవాళ్ళు. నమ్మకం లేకుండా 4 o'clock ఎప్పుడు మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయితే మళ్ళీ 4 o'clockకి ఇంటికాడ చేరుకునేవాళ్ళు. ఎప్పుడు మళ్ళీ మార్నింగ్ 24 hours జరుగుతుంది. ఒక కస్టమర్ని 24 hours ఎంగేజ్ చేసుకొని పోయినప్పుడు 100% ఆయన పాజిటివ్ ఉంటాడా, నెగిటివ్ ఉంటాడా? అవునా కదా సార్? మనము ఏదైతే ఇప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిందో సంథింగ్ ఆ వెంచర్ గురించి కావచ్చు, నేను మళ్ళీసారి మీకు చెప్తా, మనం దీని గురించి ఏదైతే ప్రొడక్ట్